వారు మాజీ రెసిడెంట్ ఎడిటర్ హిందూ వారు జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం దయాకర్ గారు, నాగేష్ గారు. సో దయాకర్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న చర్చ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ గేమ్ గురించి, గేమ్లో ప్లేయర్స్, మన ప్లేయర్స్ కానీ వాళ్ళ ప్లేయర్స్ కానీ వ్యవహరించిన తీరు మీద చర్చ జరుగుతోంది. ఆ విక్టరీ అంటే ఏదైనా ట్రోఫీ తీసుకోవడం అనేది ఫైనల్ సెలబ్రేషన్స్లో ఉంటుంది. ఈసారి అది లేదు. కప్ మనం గెలిచాం, ఛాంపియన్స్ అయ్యాం 9th టైం, కానీ ఆ విక్టరీ కప్పు చేతుల్లోకి తీసుకోకపోవడం మీద జరుగుతున్న చర్చపై మీ కామెంట్. యా, గుడ్ మార్నింగ్ రిషి గారు, నాగేష్ గారికి కూడా. గుడ్ మార్నింగ్. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం నేనేమంటే, అసలు వాళ్ళతోని ఆట అవసరమా? అసలు ఆసియా స్టార్ట్ విత్ పాకిస్తాన్తో ఆడటం అవసరమా? అవసరమా? నేను రాజాసింగ్ తో ఏకీభవిస్తా. ఎందుకంటే ఓకే, వాడు అంత క్రూరంగా బిహేవ్ చేస్తూ ఇదంతా చేస్తున్న క్రమంలో దేశంలో ఒక సెంటిమెంట్ ఉన్నది. దేశంలో పాకిస్తాన్ అంటే ఒక ఆగ్రహవేశాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో నన్ను అడిగితే మొన్న ఆపరేషన్ సింధూర్ కంటే ముందు వాళ్ళు చేసిన ముష్కర్ల దాడికి నిరసిస్తే అసలు ఆసియా కప్నే వదిలేయాల్సింది నన్ను అడిగితే. ఓకే. వాళ్ళతో మనం అంటగాగడం అనేది ఇండియన్స్ కి ఇష్టమే ఉండదు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చేస్తున్న ఈ పిచ్చి శకలన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం వైపు నెట్టడానికి భాజపాను ఇంకా వాళ్ళ సోషల్ మీడియాను చేస్తుంది. కానీ అసలు పాకిస్తాన్తో మనకి ఎట్టి పరిస్థితుల్లో అవసరమే లేదు. ప్రపంచంలో పాకిస్తాన్ను బూచిగా చూపి ఇండియా యొక్క స్ట్రేచర్ను తగ్గియడానికి ఎత్తుగడగా చేస్తున్న రాజకీయాల్లో మనం ఎందుకు పడుతున్నామో నాకు అర్థం కాదు. ఏంది ఆఫ్టర్ ఆల్ కంట్రీ అది ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనతో కంపీట్ కాలేదు. కంపీట్ కాని దేశాన్ని తీసుకొచ్చి మనతో ముడిపెట్టి వీళ్ళు మరి బీజేపీ నాయకులు పాకిస్తాన్ లేకపోతే అసలు పాకిస్తాన్తో సంబంధాలు లేకపోతే మనకి ఏదో పోయినట్టుగా చేయాల్సిన అవసరం ఏంది నన్ను అడిగితే. గతంలో కూడా మోడీ గారు చేసిన ఒక ఏమంటారు దాన్ని అనాలోచితమైన చర్యనే. ఎప్పుడు ప్రోటోకాల్ లేకున్నా ఆయన రష్యా వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ మీదుగా పోయి నవాజ్ షరీఫ్ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ మనవరాలు బర్త్డేలు ఇంత ఉందా పాకిస్తాన్కి ఇండియాకు? పాకిస్తాన్ను ఏ పరిస్థితుల్లో కూడా ఇండియన్స్ బేర్ చేసే పరిస్థితిలో లేరు. మొన్న మోదీ గారు చేసిన దానికి కూడా అసంతృప్తితోనే ఉన్నారు. వారేదో సక్సెస్ అయితే వాడేమో అవతలోడు వాడు విర్రవీగుతున్నాడు, మేమే గెలిచినాం అన్నట్టుగా. అసలు ఇలాంటి ఆపరేషన్ సింధూరా అంతే కదా, వాడు నేనే గెలిచిన అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుండు. తర్వాత ఇంకా తిక్కలోడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, అది నేనే ఆపినని చెప్తున్నాడు. అంటే మన సార్వభౌమత్వం మీద దాడి చేసే దేశం పట్ల ఆటలైనా ఏదైనా మనకెందుకు ఆ సంబంధాలు? సో ఏ విషయంలో అయినా కంప్లీట్ సీజ్ ఫైర్ ఉండాలనేది నా దృష్టిలో. పాకిస్తాన్తో మనం ఏ సంబంధాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము సింధు నదికి సంబంధించిన వాటర్ ట్రీటీకి సంబంధించి మనం ఎంత సీరియస్గా ఉన్నాం. దేశంలో ప్రజలు ఎవరైనా పాకిస్తాన్ అంటే ఎట్లా ఉన్నారు, ఎంత కోపంతో ఉన్నారు. కాబట్టి వాన్ని మనం బేర్ చేయాల్సిన అవసరం ఏందని నాకు ప్రతిసారి అనిపిస్తుంది. అసలు అందుకే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా రియాక్ట్ కాలేదా ఆసియా కప్ విక్టరీ మీద? అఫీషియల్ గా కాదు, అది కాంట్రా చేస్తున్నారు కదా. వాడు మన దేశ పరువును తీస్తున్నాడు. వాడు ఎందుకు ఆ పరిస్థితి ఎట్లా ఉంటదంటే చీపెస్ట్ బిహేవియర్ ఉన్నతో మనం కలవడం వల్ల మనమే నష్టపోతాం. వానికి ఏమున్నది, పాకిస్తాన్ కు ఆర్థిక స్థితి బాగలేదు, రాజకీయ స్థితి బాగలేదు. మీరు రాజకీయ పరంపర మీరు చూడండి, నెహ్రూ గారి నుంచి మోదీ గారి వరకు ఎవరైనా వాళ్ళ బ్రాండ్ వేసుకున్నారు. ఈ దేశం మీద వాళ్ళ యొక్క ప్రాధాన్యతను వేసుకున్నారు. నెహ్రూ గారు ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా అయితే, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి సంస్కరణలకు సంబంధించి కానీ, ఇందిరాగాంధీ గరీబ్ హఠావో పేరు మీద కానీ, పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు కానీ, మోదీ ఇప్పుడు సస్టైనబుల్ ఏమంటాం అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇట్లాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ర దేశం మీద వేస్తున్నారు. పాకిస్తాన్కి ఏముంది చెప్పు, ఒక్కరిని చెప్పు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటుంది. మిలిటరీ దేశము, వాళ్ళకి అసలు వాళ్ళ రాజ్యాంగం కూడా మన ఏమంటాము మన కనీసం కనుచూపు మేరలో మన కనీసం మనం కంపేర్ చేసుకుంటే చరిత్రాత్మకంగా చూసుకుంటే దాయాద్ దేశం అని ఆ పదం నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ బట్ టెక్నికల్గా వాడతారు. కాబట్టి ఏ విజయమైనా, అది యుద్ధమైనా గేమ్స్ అయినా కూడా మనం ఆ స్థాయిలోనే ఆకాశాన్ని ఎగురుతాం కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నేనేమంటున్నా, దేంట్లో కాంపిటీషన్ వాడు
క్రికెట్ల పోటీకి వచ్చిండు. ఆసియా కప్ ఎన్నిసార్లు మనం గెలిచినాం తీసుకోండి. వానితో గేమ్ ఉండేదే పెద్ద వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఇండియాతో మేము పోటీ పడుతున్నామని. వాడు మనతో పోటీ పడి వాడు ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు తప్పితే మనకు వాళ్ళ స్థాయికి దిగాల్సిన అవసరమే లేదు. ఏ అంశాలు, ఆర్థిక అంశాలు కావచ్చు, లేకపోతే సామాజిక అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ అస్తిత్వం గురించి చేస్తే కూడా భారతదేశం కనుచూపు మేరలో కూడా ఎప్పటికీ పాకిస్తానో లేకపోతే ఇలాంటి దేశాలు ఉండలేని వాటితో ఈ అనవసరమైన రాద్ధాంతాలు ఎందుకు, అసలు ఏంటి చెప్పువాడు నాకు ఒక మాట అన్నా. స్ట్రైట్ గా చెప్పారు. ఇప్పుడు క్లారిటీ. మనం సో దిర్ ఇస్ నో వే కంపారిజన్. దాని ఊరికే మనం జబ్బలు జరుచుకుంది, అసలు ఆడమే అనవసరం అంటే ఇది ఎవడండి వాడు పనికిరాని పట్టుకొని మనం చర్చ పెట్టుకోవడం. Yeah. నేనైతే అమెరికా స్థాయి, రష్యా స్థాయి, మనది వివిధ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్న దేశం మనం. కాబట్టి ఇలాంటి చీప్ గాళ్లతో మనం భవిష్యత్తులో అసలు ఏ రకమైన సంబంధాలు పెట్టుకోకపోతేనే మంచిదన్న. నాగేష్ గారు ఎలా చూస్తారంటే ఆ దయాకర్ గారు హీఈస్ ఓపెన్ డే డిఫరెంట్